హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ది కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్స్. అంటే ఇనుము ఇనుము త్రుప్పుపడుతుంది, కండిషన్స్ ఏంది, ఎందుకు త్రుప్పుపడుతుంది అనేది మనకు తెలుసు. అది గాలిలో ఉండాలా, గాలిలో కూడా తడి గాలిలో ఉండాలా, లేదా లేదా దానికి పరిసరాల్లో ఉండాలా, తేమ ఉండాలి. తేమ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుంది, రస్ట్ వస్తుంది. లేదా దీంట్లోనే సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కొరిజన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది దాంట్లో ఏమున్నాయి, ఆ క్వశ్చన్ రాసేటప్పుడు ఏం రాయాలి, ఎనీవన్ డిసైడ్, ఏం రాయాలి, ఎయిమా అన్ని కామన్ గా రాస్తాం. ఇంకేముంటుంది దాంట్లో, మెయిన్ ఆపరేటర్స్ కామన్, ప్రొసీజర్ కామన్, అది కామన్. ఇంకేముంటుంది దాంట్లో, డయాగ్రామ్ ఫస్ట్. హౌ మెనీ డయాగ్రామ్స్ ఆర్ దేర్, దట్ ఈస్ వెరీ. సో డ్రా ది 3 diagrams neatly first, then you can easily write the activity. So that is important. Next, how do metals react with solutions of other metal salts? Metals react with other metal salts. Describe an activity. So ఇది కూడా మనము లోహాలు ఇతర లోహ లవణాల ద్రావణాలతో ఏ విధంగా చర్య పొందుతాయో ఒక కృత్యము యాక్టివిటీ ద్వారా రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో హౌ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్. ఇక్కడ కూడా లోహాలు నీటితో జరుపు చర్యను ఒక కృత్యము ద్వారా వివరించండి. సో ఇక్కడ ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ మీరు రెడీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీలో మనం ఇంతకు ముందు కూడా చెప్పినాం, 2-3 సార్లుగా చెప్తూనే ఉన్నాం. ఇక్కడ డిస్క్రైబ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే 3 నిరోధాలను ఒక విద్యుత్ వలయములో శ్రేణి సంధానములో కలిపితే ఫలిత నిరోధం ఎంత. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫర్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఎయిదర్ ఇన్ ప్యారలల్ ఆర్ సిరీస్. అంటే 2 డిఫరెంట్ క్వశ్చన్స్. సిరీస్ అడిగితే సిరీస్ రాయాలి. సిరీస్ లో అయితే మనం ఏం రాస్తాము, R = R1 + R2 + R3 రాస్తాము. ప్యారలల్ గా అయితే 1/R = 1/R1 + 1/R2 + 1/R3 రాస్తాం. తర్వాత ఇక్కడ షార్ట్ నోట్స్ లాగా ఉంది, ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ పవర్. ఇవి షార్ట్ క్వశ్చన్స్. ఇవి 4 షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో వెరీ వెరీ సింపుల్. ఇవి ఎలక్ట్రిక్ కరెంట్ I = Q/T. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. నెక్స్ట్ ఓమ్స్ లా, B = IR. తర్వాత ఎలక్ట్రిక్ పవర్. వీటిని కూడా మనము నీట్ గా నేర్చుకోవాలి. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉండేది కార్బన్ కాంపౌండ్స్. ఈ కార్బన్ కాంపౌండ్స్ లో ఎక్స్ప్లెయిన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సోప్ ని ఏ విధంగా, అంటే సోప్ను ఉపయోగించి మనము దేని శుభ్రపరుస్తాము, ఆయిల్ కానీ గ్రీజ్ కానీ, మనకు బట్టలకు అతుక్కున్నటువంటివి లేదా ఇంకేదైనా వస్తువులకి ఏదో అతుక్కున్నా కూడా మనం ఏం చేస్తాము, వీటిని ఉపయోగిస్తాం, సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్. సో సబ్బుల యొక్క శుభ్రపరచు చర్య అనేది క్వశ్చన్. అది మీరు 8 మార్క్స్ లో మీకు ఎలా ఇచ్చారో తెలుసు కదా. దాంట్లో ఏమున్నాయి, డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్స్ వేయాలి. ఆ డయాగ్రామ్స్ వేసి మనము మ్యాటర్ రాయాలి. తర్వాత హోమోలోగస్ సిరీస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. హోమోలోగస్ సిరీస్ అండ్ తర్వాత హోమోలోగస్ సిరీస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్.
ఈ హోమోలోగస్ సిరీస్ అంటే చెప్పినాం మనం. హోమోలోగస్ సిరీస్ అంటే మనం ఆల్కేన్స్ కానీ ఆల్కైన్ తీసుకుంటే ఇన్ బిట్వీన్ CH2 డిఫరెన్స్ ఉంటే వాటిని హోమోలోగస్ సిరీస్ లేదా సమజాత శ్రేణులు అంటారు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఆల్కైన్సా ఆల్కైన్సా? ఆల్కేన్స్ లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ లో అడిషన్ రియాక్షన్స్ జరుగుతాయి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. దేనికి ఇచ్చారు రియాక్షన్లు అవి? మీథేన్కి ఇచ్చారు. ఫోర్ రియాక్షన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో మీథేన్ ప్లస్ క్లోరిన్ అంటే మీథేన్ క్లోరిన్ తో రియాక్ట్ అయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అది అక్కడ 4 రియాక్షన్స్ ఇచ్చినాం మనం. ఆ 4 రియాక్షన్స్ చూడాలి, అవే నేర్చుకొని వేయాలి. తర్వాత హౌ కెన్ ఇథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్ బి డిఫరెన్షియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇది కూడా ఎందుకంటే డిఫరెన్సెస్ లో అడిగేటటువంటి క్వశ్చన్ కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇథనాల్ మరియు ఇథనాయిక్ యాసిడ్ వీటిల్ని ఆ డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. లేదా హౌ వుడ్ యూ డిస్టింగ్విష్ ఎక్స్పెరిమెంటలీ బిట్వీన్ ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్? హౌ వుడ్ యూ డిస్టింగ్విష్ ఎక్స్పెరిమెంటలీ బిట్వీన్ ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్? భేదాలు, ఆల్కహాల్ కి కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క భేదాలు ప్రయోగాత్మకంగా అన్నాడు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కర్బన సమ్మేళనాల్లో ఏవైనా 2 రసాయన ధర్మాలు అంటే ఇది 2 రసాయన ధర్మాలకి 8 మార్కులు ఎక్కడేస్తారు? దానికి మనం 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి లెంగ్త్ పెంచాలి. 2 పాయింట్లు రాస్తే 8 మార్కులు వేయరు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అన్నారు. అవి ఎన్ని ఉన్నాయో చూసి ఇంకా కూడా మనం వాటిలో అడిషనల్ గా 8 మార్క్స్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్. మనం మామూలుగా సోప్ దే అంటాం, రెండింటికి కూడా సోప్ అంటాం. ఒళ్ళు రుద్దుకోవాలన్నా సోపే, గుడ్డలు రుద్దుకోవాలన్నా సోపే. కానీ గుడ్డల సోపుతో ఒళ్ళు రుద్దుకో, ఎందుకంటే ఇది సోపే అది సోప్ అయినప్పుడు 2 పక్కలు రుద్దుకోవచ్చు. ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏ సోపు రుద్దితే? గుడ్డల సోపు రుద్దితే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రుద్దితే బాగుంటుంది, సోప్ రుద్దితే బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిటర్జెంట్ అనేటటువంటిది మనం దేనికి వాడతాము? క్లీనింగ్ ఆఫ్ క్లాత్స్, కాబట్టి ఆ డిఫరెన్స్ అనేటటువంటిది సోప్ అంటే ఏంటి డెఫినేషన్ రాయాలి, అదేవిధంగా డిటర్జెంట్ అంటే ఏందో డెఫినేషన్ రాయాలి. ఇక్కడ క్లీనింగ్ యాక్షన్ ఎలా ఉంటుంది, సో దాంట్లో ఏమున్నాయి దీంట్లో ఏమున్నాయి, సోప్ని ఎలా తయారు చేస్తారు, డిటర్జెంట్ ఎలా తయారు చేస్తారు అనేది క్లియర్ గా పాయింట్ వైజ్ నువ్వు రాయగలగా. అది 8 మార్క్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ లాస్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. దీంట్లో ఎక్స్ప్లెయిన్ హౌ ఏ కంపాస్ నీడిల్ ఇస్ డిఫ్లెక్టెడ్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ నియర్ ఏ కరెంట్ క్యారింగ్ మెటాలిక్ కండక్టర్. ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. చాలా సింపుల్. అది ఒక వాహకం గుండా విద్యుత్తు ప్రవహిస్తూ ఉన్నప్పుడు అక్కడ దాని దగ్గర ఒక అయస్కాంత దిక్సూచన కానీ ఉంచినట్లయితే అదేమవుతుంది? డిఫ్లెక్షన్ చెందుతుంది, అపవర్తనం చెందుతుంది. ఎందుకు అనేది ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. లేదా దీంట్లోనే హౌ కెన్ ఇట్ బి షోన్ విత్ హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ దట్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్. ఒక విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ విద్యుత్ క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుందో కూడా చూపించవచ్చు. సేమ్ క్వశ్చన్ ఈజ్ సేమ్, యాక్షన్ ఈజ్ డిఫరెంట్. యాక్షన్ ఈజ్ డిఫరెంట్ కాదు, యాక్షన్ ఈజ్ సేమ్, క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. యాక్షన్ ఈజ్ సేమ్. ఎందుకు? విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అది మనం డిఫ్లెక్షన్ నీడిల్ పెడితే నీడిల్ ఏమవుతుంది? డిఫ్లెక్ట్ అవుతుంది. లేదంటే ఇంకా మనకు అది చూడాలంటే హౌ కెన్ ఇట్ బి షోన్ విత్ హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్. మనము ఐరన్ ఫిల్లింగ్స్ అవి వేసి చూడొచ్చు, లేదంటే కంపాస్ నీడిల్స్ పెట్టి చూడొచ్చు. అది మనకు టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చినారో ఆ క్వశ్చన్ చూడాలి. తర్వాత డిస్క్రైబ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ డయాగ్రామ్ అన్ యాక్టివిటీ టు షో దట్ ఎ కరెంట్ క్యారింగ్ వైర్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. విద్యుత్ ప్రవహించేటటువంటి ఒక తీగ అయస్కాంతం లాగా ఎలా ప్రవహిస్తుంది? డిస్క్రైబ్ ది హెల్ప్ ఆఫ్ ఎ డయాగ్రామ్ అన్ యాక్టివిటీ టు షో దట్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. అది అయస్కాంతం లాగా ఎలా పనిచేస్తుంది?
నెక్స్ట్ డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో ద ఫార్మేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుంది, ఫార్మేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్, అదానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంట. సో అది కూడా మనము అదంతా కూడా ఒకటే, క్వశ్చన్ అంతా ఒకటే, కాన్సెప్ట్ అంతా ఒకటే, బట్ దాన్ని డిఫరెంట్ గా అడుగుతున్నాడు. తర్వాత మనకు describe with the help of a diagram an activity to show that a current carrying conductor experience a force when placed in a magnetic field. This is also very important question అది. ఎందుకంటే అయస్కాంత క్షేత్రములో విద్యుత్ ప్రవాహం గల తీగ నుంచినప్పుడు దానిపై పనిచేయు బలము పటము సహాయంతో ఒక కృత్యము ద్వారా వివరించండి. ఎక్కడ ఉంచారు దీన్ని? అయస్కాంత క్షేత్రములో విద్యుత్ ప్రవహించేటటువంటి తీగ నుంచినప్పుడు దాని మీద ఎలాంటి బలం పనిచేస్తుంది అనేటటువంటిది మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ? 1 2 3 4 క్వశ్చన్స్ ఇవి. సో 4 క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీటెడ్.